ఆర్బీఐ రిపో రేటు తగ్గించటం అనేది ఈ సంవత్సరంలో ఇది మూడోసారి. జనవరిలో అది 6.5%గా ఉండేది రిపో రేటు. ఫిబ్రవరిలో ఒక 0.25% తగ్గించి 6.25 చేశారు. అగైన్ ఏప్రిల్లో 6% చేశారు, ఇంకో 0.25% చేసి. ఇప్పుడు అది ఏకంగా 0.5% తగ్గించి 5.5 చేశారు. అంటే జనవరి నుంచి ఇప్పటికీ 2 సార్లు 0.25, ఒకసారి 0.5, అంటే 1% తగ్గించారు. బేసిక్గా ఈ విధంగా చేయటం అనేది ఈ మధ్యకాలంలో గత కొన్నేళ్లుగా మనం చూడలేదు. బేసిక్గా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, ఎందుకు తగ్గిందంటే ఇన్ఫ్లేషను 4% తక్కువ వచ్చింది. 3.2, 3.4, 3.6 ఆ విధంగా ఉంటుంది కొన్ని వారాలుగా. అంటే ఏమిటంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది. మీకు జనరల్గా ఏంటంటే అదర్వైజ్ ఎకనామిక్ స్టెబిలిటీ, అంటే ఈసారి వానలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. క్రూడ్ ఆయిల్ రేటు స్టేబుల్గా ఉంది. సో ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించినా కూడా డిమాండ్ ఎక్కువ అవుతుంది. డిమాండ్ ఎక్కువ అవటం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుందా అన్న ఆలోచన మనకి అంత అవకాశం తక్కువ ఉందనే ఉద్దేశంతో ఆర్బీఐ ఏం చేస్తోందంటే ఈ విధంగా పెంచినా కూడా మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ 4.5, 4.7 కంటే వెళ్ళదు, రేంజ్ బౌండ్గా ఉంటుంది, వానలు బాగా వచ్చేట్టుగా ఉంది ఈ ఇయర్ అనే ధైర్యంతో ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించింది. సో ఈ విధంగా చేయటం అనేది చాలా ముదాబాహం, చాలా మంచిది ఎకనామిక్గా. బేసిక్గా దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే వడ్డీ రేట్లు తగ్గుతాయి, అంటే డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గుతాయి. అదేవిధంగా డిపాజిట్ల మీద రేట్లు తగ్గినప్పుడు బ్యాంకులకి వాళ్ళ ఆర్థిక కాస్ట్ మీద, అంటే వాళ్ళ కాస్ట్ మీద ఆర్థిక ఫైనాన్స్ కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల లెండింగ్ రేట్స్ తగ్గుతాయి, అంటే హోమ్ లోన్ రేట్లు కానివ్వండి, వెహికల్ రుణాలు కానివ్వండి, ఈ విధంగా రీటైల్ రుణాలు కానివ్వండి, వీటి మీద వడ్డీ రేట్లు తగ్గుతాయి అన్నమాట. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇవాళ తగ్గించగానే రేపే తగ్గవు. దీనికి జనరల్గా వాట్ వీఆర్ సీయింగ్ ఒక నెల నుంచి 2 నెలలు టైం పడుతుంది. అంటే డిపాజిట్ రేట్ తగ్గటం, కాస్ట్ ఆఫ్ ఫండ్ బ్యాంకులు తగ్గటం, దాని తర్వాత వడ్డీ రేట్లు లోన్ల మీద తగ్గటం అనేది జనరల్గా మనం ఏం చూస్తున్నాం అంటే 1 or 2 monthsలో ఈ వడ్డీ రేట్లు అని తగ్గుతూ పోతాయి. సో దేర్ఫోర్ ఇది ఒక పాజిటివ్. కాకపోతే ఏమిటంటే వృద్ధులు డిపాజిట్ల మీద వడ్డీ మీద డిపెండ్ అయిన వాళ్ళు కొంతగా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళకు కొంచెం కష్టం కలగచ్చు, వాళ్ళకి కొంచెం ఆదాయం తగ్గచ్చు. అదేవిధంగా దీనివల్ల ఒక రిస్క్ కూడా ఉంది. రిస్క్ ఏమిటంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గాయో గ్లోబల్గా మనకు వచ్చే ఫైనాన్స్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్, ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అవి ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గేప్పటికి రిటర్న్స్ తగ్గుతాయని చెప్పి కొంతవరకు ఫండ్స్ రావటం అనేది డెట్ ఫండ్స్లో అవి తగ్గుతాయి. అందువల్ల మన రూపాయి కొంచెం ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఇవాళ అరౌండ్ 85, 86 మధ్య ఉన్న రూపాయి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో పాజిటివ్ ఏంటంటే వడ్డీ రేట్లు రుణాల మీద తగ్గచ్చు, డిపాజిట్ల మీద తగ్గటం వల్ల వృద్ధులు వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ మీద వాళ్ళు కొంచెం సఫర్ అవ్వచ్చు. అదేవిధంగా రూపాయి ఫ్లక్చువేషన్ అవ్వచ్చు అగైన్స్ డాలర్. సో ఇది విధంగా చెప్పాలంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. సో మనం వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పి ఆశిద్దాం రుణాల మీద. ఇంకొక పాజిటివ్ దీనివల్ల వచ్చేది ఏమిటంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గాయో జనరల్గా మనం ఏం చూస్తామంటే ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతుందన్నమాట. ఒక్కసారి కనుక లోన్లు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతే ఒకటి డిమాండ్ ఎక్కువ అవుతుంది, రీటైల్ రుణాలు తగ్గుతాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ అవుతుంది. డిమాండ్ ఎక్కువ అవటం వల్ల మళ్ళీ కంపెనీలు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేస్తాయి, డిమాండ్ ఎక్కువ అయ్యి. సో దేర్ఫోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి సిస్టంలో. దానివల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అది కూడా ఒక కారణం. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల అది కూడా ఒక మంచి ఎఫెక్ట్ ఏమిటంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువయ్యి జీడిపి గ్రోత్కి ఇది సహాయపడుతుంది, దోహదపడుతుంది.